ఏమంటారు సతీష్ రెడ్డి గారు? నా మాట వినిపిస్తుందా? హలో సతీష్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సో సతీష్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి టెలిఫోన్ లైన్లోకి తీసుకుందాం. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించబోతున్నారు. కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, అలాగే ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు రానున్నాయి. అలాగే సరిహద్దులో పాక్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది. ఇక శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణాంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కోరారు. ఏదేమన్నా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని నివారించాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొచ్చి భారత్కు మద్దతు పలికిన సందర్భంలో పాకిస్తాన్ ప్రస్తుతం వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తోంది. సీజ్ ఫైర్కు ప్రతిపాదనలు తెచ్చింది. మధ్యలో అమెరికా రాయబారాన్ని కోరింది. సో మధ్యవర్తిత్వాన్ని కోరింది. అమెరికా మధ్యవర్తిత్వం చేశామని సాక్షాత్తు ట్రంపే ప్రకటించుకున్నారు. సో ఈరోజు భారత్ పాక్ డీజీఎంఓల మధ్య కొన్ని టాక్స్ నడవబోతున్నాయి. కేవలం భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి, దాని కొనసాగింపుకు సంబంధించి ఈరోజు టాక్స్ నడిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, సతీష్ రెడ్డి గారు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రైట్ సతీష్ రెడ్డి గారు, ఇందాక మనం చర్చించుకుంటూ ఉన్నాం బ్రహ్మోస్ క్షిపణి గురించి. అంటే అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని కనుక ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ అడగండి, దాని సామర్థ్యం ఏంటో తెలుస్తుందని. నిజంగా పాకిస్తాన్కి ఆ శక్తి, బ్రహ్మోస్ క్షిపణి యొక్క సామర్థ్యం తెలిసింది కాబట్టి ఈరోజు సీజ్ ఫైర్ లాంటి అంశాలకు ముందుకు వచ్చింది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమంటారు దానిపైన మీ కామెంట్ ఏంటి? ఒక విషయం ఏంటంటే ఏవి ఏ రకంగా వాడారు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలియదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏవైతే వాడారు అని చెప్పి మనం వింటున్నామో, బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, ఎంఆర్సామ్ కానీ, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానీ, లేకుంటే రకరకాల బాంబ్స్ కానీ ఏవైతే వాడారో ఇవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలు ఖచ్చితంగా టార్గెట్ని ధ్వంసం చేయగలిగేటువంటి అత్యంత ఖచ్చితత్వంతో చేయగలిగేటువంటి వ్యవస్థలు. ఇది ఖచ్చితంగా ఎవరికైనా కానీ శత్రు దేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటిది, భయం కలిగించేటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి భారతదేశం తన సొంతంగా ఇట్లాంటి టెక్నాలజీస్ డెవలప్ చేసుకొని తీసుకువచ్చింది. అందుకనే పాకిస్తాన్ అత్యంత త్వరగా చర్చలకు ముందరకు వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సతీష్ రెడ్డి గారు, అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు అభివృద్ధి అనే అంశం దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందనే విషయం అందరూ చర్చించుకుంటున్నారు. సో కాసేపు ఇది పక్కన పెడితే ఈ యుద్ధం వల్ల, అంటే దౌత్యపరంగా కావచ్చు, రక్షణ రంగ పరంగా కావచ్చు, లేకపోతే ఆయుధాల అప్గ్రేడేషన్ విషయంలో కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈ యుద్ధం వల్ల భవిష్యత్తులో ఎటువంటి పరిణామాల్ని మనం చూడొచ్చండి? నేను ఈ 4 రోజులు 5 రోజులు జరిగినటువంటి ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ వల్ల భారతదేశానికి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓకే, ఏమిటి అంటే, ఒకటి, ఈరోజు భారత ప్రజలకి, భారత సైన్యానికి, భారత ఇండస్ట్రీస్కి మన స్వయం సమృద్ధి, మన స్వశక్తి మీద పూర్తి నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, దీనివల్ల భారత సైన్యం కానీ మిగతా వారు కానీ పూర్తిగా స్వయంగా మనం తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీస్ని, ఎక్విప్మెంట్ని, ఆయుధాలని వాడే దానికోసం తయారవుతారు. ఇది ఒకటి. తర్వాత డిఫెన్స్ రంగంలో ఈ రకమైనటువంటి కొత్త ఆవిష్కరణలకి, కొత్త టెక్నాలజీస్కి, కొత్త ఇన్నోవేషన్స్కి మరిన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చూసి కొత్తగా మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. అట్లనే మరిన్ని స్టార్టప్స్ కూడా వస్తాయి. దాని తర్వాత ఈ వచ్చినటువంటి ఈ యొక్క ఉత్సాహంతో ప్రభుత్వం కూడా మరింత ఈ R&D వ్యవస్థల్ని, డిఆర్డీఓ కానీ ఇంకొకరిని కానీ మరింత ముందుకు తీసుకుపోయేందుకోసం ప్రయత్నం చేస్తుంది. దానివల్ల దేశంలో R&D కూడా పెరిగి ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ వస్తాయి. ఇదే కాకుండా మన పటిష్టమైనటువంటి ఈ ఆయుధాల విషయం గురించి, టెక్నాలజీస్ గురించి ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అవును, ప్రపంచం కూడా భారతదేశం వైపు చూసి మీ ఆయుధాలు మాకు ఇవ్వండి అని అడుగుతుంది.
అవును. కాబట్టి మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఈ 5 రోజుల కాన్ఫ్లిక్ట్ వల్ల భారతదేశానికి వనకూరాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అవును.